ఐక్యత తగ్గించవద్దు కోకో గింజల ధరను కోకో గింజల ధరను ప్రభుత్వం నిర్ణయించే వరకు కోకో గింజల ధరను కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయరాయలో గాంధీనగర్లో సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాం. ప్రధానంగా రేపు 9వ తారీఖున కోకో ధరల పాలసీకి సంబంధించిన ధర నిర్ణయం ఫార్ములా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో ఏ విషయాలు చర్చించాలి, ఏ విషయాలు మాట్లాడాలి, ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలనే రైతుల అభిప్రాయాల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు సీజన్ ప్రారంభమైంది. కోకో గింజల కొనుగోలు కంపెనీలు మాత్రం సీజన్ గింజలకు సంబంధించి గతంలో అన్సీజన్ బిల్స్ 350 రూపాయలు కొంటే సీజన్ బిల్స్ 50 రూపాయల నుంచి 400 రూపాయలు ప్రారంభించారు. అయితే ఈరోజు ఆ 400 రేట్ని 350 రూపాయల కిలో గింజల ధరని తగ్గించడం జరిగింది. మరి ఏ పద్ధతి ప్రకారం, ఏ ఫార్ములా ప్రకారం ఈ ధర తగ్గించారో రైతులకు అర్థం కావడం లేదు. అంటే ప్రధానంగా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే సీజన్ సంబంధించి మేము ఫార్ములా రూపొందిస్తాము, ధర నిర్ణయిస్తాము, ఆ ధర ప్రకారమే కంపెనీలు గింజలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి రేపు 9వ తారీఖున మీటింగ్ ఉండగా మీటింగ్ ఇంకా జరగకుండా, ధర నిర్ణయం జరగకుండా మరి కంపెనీలు ధర ఎందుకు తగ్గించి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ ప్రైస్ తగ్గింది కాబట్టి తగ్గించామని చెప్పేసి అంటున్నారు. మరి గత సంవత్సరం ఇదే రోజుల్లో 750 రూపాయల కిలో కోకో గింజలకి ఇంటర్నేషనల్ ప్రైస్ ఉంటే ఆ రోజు ఈ ధర ఇవ్వలేదు. మేము అనేక ఆందోళన పోరాటాలు చేస్తే తప్ప 450 రూపాయలకి కంపెనీలు కొంటామని చెప్పేసి కూడా ముందుకు రాని పరిస్థితి ఆ రోజు ఉన్నది. మరి ఈ రోజు కూడా జనవరిలో 550 రూపాయల పైగా ఇంటర్నేషనల్ ప్రైస్ ఉంటే 350 రూపాయలకి మీరు కొన్నారు. మరి అప్పుడు 550 రూపాయలకి ఎందుకు కొనలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ ప్రైస్ 420, 430 ధర ఉన్నప్పుడు ఈరోజు మేము 380 కొంటామని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్రైస్ తగ్గిందని చెప్పేసి అంటున్నారు. మరి తగ్గిందని చెప్తున్న కంపెనీలు పెరిగిందని ఎందుకు చెప్పలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ రోజు గత సంవత్సరం ఇవాళ రాష్ట్రంలో ఉన్న కోకో రైతులు ఈ ఇంటర్నేషనల్ ప్రైస్ ధర ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యత్యాసం లెక్కేస్తే దాదాపు 500 కోట్ల రూపాయల పైగా రైతులు నష్టపోయిన పరిస్థితుంది. మరి ఈ రోజు మీరు ఇంటర్నేషనల్ ప్రైస్ గురించి కంపెనీ ఎలా మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి రేపు ప్రభుత్వం ధర పాలసీ ప్రకటించే వరకు ఇప్పటివరకు ఏ రేట్ అయితే పెట్టుకున్నారో ఆ రేట్ ప్రకారం కొనుగోలు చేయాలి. ధర పెంచాలి తప్ప తగ్గించడం భావ్యం కాదని చెప్పేసి మేము కంపెనీలు హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కంపెనీలు మొనోపలిగా వ్యవహరిస్తూ ధర తగ్గించేయడం, రైతులు మోసం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కోకో గింజల ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు 9వ తారీఖు ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాం.